x minus y is to y minus z is to z minus k is equivalent to 2 is to 3 is to 5. Z is to x plus k అడిగాడు. Z is to x plus k అడిగాడు. రైట్, దీనికి చాలా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే ఈ క్వశ్చన్లో రైట్ k వాల్యూని 0 అనుకుందాం. k వాల్యూ 0 అనుకుంటే k 0, z ఎంత అయింది? 5 అయింది. y మైనస్ z 3 అంటే z ఎప్పుడైతే నాకు 5 అయిందో y ఎంత అయింది? 8 అయింది. రైట్, ఎప్పుడైతే y 8 అయిందో x మైనస్ 8 ఈజ్ ఈక్వలెంట్ టు 2, x వాల్యూ ఎంత అయింది? 10 అయింది. ఈ వాల్యూలు ఎలా వచ్చాయి అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమైందా? k వాల్యూని 0 అనుకున్నాను సో దట్ నాకు ఆన్సర్ ఫాస్ట్గా రావడానికి. k వాల్యూ 0 అనుకుంటే z ఎంత అయింది? 5. z 5 అవుతే y మైనస్ 5 ఎంత? 3 అంటే y వాల్యూ ఎంత? 8. y వాల్యూ 8 అవుతే x మైనస్ 8 2, x వాల్యూ ఎంత? 10. ఇది అర్థమైంది కదా సార్? క్వశ్చన్లో ఏమన్నాడు? z ఈస్ టు x ప్లస్ k అన్నాడు. z అనేది 5, x అనేది 10, k 0, 5 ఈస్ టు 10. ఆన్సర్ ఎంత? 1 ఈస్ టు 2. ఆన్సర్ అంతా ఈ క్వశ్చన్కి 1 ఈస్ టు 2. లాజిక్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి సార్. ఏమీ చేయకూడదు. కేని ఎప్పుడూ నేను మీకు చాలాసార్లు చెప్పాను సార్, క్వశ్చన్లో గనక చరరాశులుంటే, క్వశ్చన్లో కనుక మీకు చరరాశులుంటే, క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో వాల్యూస్ ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ ఏమన్నాను? సబ్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. Substitution is the best method to solve this kind of problems. అందరికీ లాజిక్ క్లియర్ అయిందా? k వాల్యూ 0 పెట్టుకోండి, ఈజీగా సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. ఇది కూడా చూడండి సార్. a మైనస్ b, b మైనస్ c, c మైనస్ d. క్వశ్చన్ చూడంగానే లాజిక్ అర్థమైంది కాబట్టి dని 0 అనుకుంటే c 3 అవుతుంది, b ఎంత అవుతుంది? 5 అవుతుంది, a ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఫినిష్. c 3, b 5, a 6. క్వశ్చన్లో ఏంటి? a ప్లస్ d ఈజ్ టు c. క్వశ్చన్లో ఏమడిగాడు? a ప్లస్ d ఈజ్ టు c అంటే 6 ప్లస్ 0 ఈజ్ టు 3, 6 ఈజ్ టు 3. ఆన్సర్ ఎంత? 2 ఈజ్ టు 1. ఆన్సర్ ఎంత? 2 ఈజ్ టు 1. ఈ మోడల్ అందరికీ అర్థమైందా?